కాంట్రాక్టర్లను గ్రేటర్ పాలకవర్గం ఇబ్బందికి గురి చేస్తుంది. పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో చేసిన పనికి బిల్లులు ఇవ్వడం లేదన్నారు. మొత్తం 27 కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉన్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. బిల్లులు రాక కొందరు కాంట్రాక్టర్లు మానసికంగా కుంగిపోతున్నారని తెలిపారు. గుండెపోటుతో చనిపోతున్నారని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో బిల్లులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వంపై జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గత 2 ఎన్నికల్లో చేసినటువంటి పనులకు సంబంధించి టెండర్లు పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం పైన జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటికి కూడా పెండింగ్ బిల్లులు చెల్లించట్లేదంటూ కూడా కొంతమంది జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనుక మనతో మాట్లాడడానికి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఎందుకు మీకు పెండింగ్ పెట్టాల్సి వచ్చింది, ఎలాంటి పనులు చేశారు, టెండర్లు ఎప్పుడు పూర్తయ్యాయి, వాటిని మీకు ఎప్పట్లోగా పూర్తి చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం? ఇవి 2023లో జరిగిన ఏవైతే మన అసెంబ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాయో, అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ, ఈ ఎలక్షన్స్ అప్పుడు మా కాంట్రాక్టర్లకు కూడా మేమందరం కూడా జీహెచ్ఎంసీ ద్వారా టెండర్లో కాల్ చేయడం జరిగింది. ఈ టెండర్లలో మేమందరం కాంట్రాక్టర్లను కూడా ఈ ఎమ్మెల్యే ఎలక్షన్కి సంబంధించి మరియు ఎంపీ ఎలక్షన్కి సంబంధించి డిఆర్సీ సెంటర్లు కానీ, అక్కడ టెంటు, టేబుల్, చైర్స్ మరియు మనం పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ అరేంజ్మెంట్స్ కానీ, మరియు కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్స్ కానీ, ఈవీఎంలు తీసుకోవడానికి లేబర్ కానీ, ఇవన్నీ కూడా మా యొక్క కాంట్రాక్టర్లే టెండర్ల ద్వారా తీసుకొని పనులు చేయడం జరిగింది. ఈ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి మన తెలంగాణ డిస్టిక్లో ఉన్న అన్నిటికీ కూడా మ్యాక్సిమం పేమెంట్ అనేది చెల్లించారు. హైదరాబాద్ డిస్టిక్కి సంబంధించిన 15 కాన్స్టిట్యున్సీలకు మాత్రమే ఈరోజు వరకు పేమెంటు అనేది పూర్తిస్థాయిగా చెల్లించలేదు. ఇందులో ఎమ్మెల్యే ఎలక్షన్కి సంబంధించి మేము ఢిల్లీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాము. ఢిల్లీలో కూడా కంప్లైంట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి డిసెంబర్ 5వ తారీఖు రోజు ఇది పేమెంట్ ఆర్డర్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత దీని చెక్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసి జీహెచ్ఎంసీ నుంచి ఫైల్ అనేది పుట్టప్ చేసి మేము సెక్రటరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తే అక్కడ కూడా జనవరికి పంపించినా కానీ కూడా 5 నెలలు అయినా ఈరోజు వరకు టోకన్స్ వచ్చినా చెక్స్ వచ్చినా కానీ కూడా పేమెంట్ ఇస్తలేరు. దీంట్లో కేవలం ఒక 2 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన కాంట్రాక్టర్లు కోర్టుకి అప్రూవ్ కావడం జరిగింది. వాళ్ళకు కూడా అక్టోబర్లో జడ్జిమెంట్ వస్తే వాళ్ళకి రీసెంట్లీ పేమెంట్ ఇచ్చారు. ఇప్పుడు మేము పోయి ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ గారిని కానీ, అక్కడ ఉన్న ఫైనాన్స్ అధికారులను కానీ సంప్రదిస్తే మళ్ళీ కోర్టుకు పోయిన వాళ్ళకి మాత్రమే మీరు పేమెంట్ ఇస్తారు, మిగతా కాంట్రాక్టర్లకు ఎందుకు పేమెంట్ ఇస్తలేదు సార్, టోకన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము జెన్యున్ వర్క్ చేసినాము, మళ్ళీ దాని మీద ఎందుకు ఇస్తలేరు అంటే కూడా ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా, ఎన్ని చేసినా, ఆందోళనలు చేసినా, ధర్నా చేసినా, ఏం చేసినా కానీ కూడా మా బాధను ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఎంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు, ఎంతెంత రావాలి ఒక్కొక్క కాంట్రాక్టర్కు, టోటల్ ఎంత రావాలి, ఒక్కొక్క కాంట్రాక్టర్కి ఎంత రావాలి? ఇది మొత్తము 15 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి 27,50,00,000 రూపాయలకు ఆర్డర్ రావడం జరిగింది. ఇందులో ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి ఏవైతే టెండర్ ద్వారా చేసిన వర్కులు ఉన్నాయో, ఎలక్ట్రికల్ కావచ్చు మరియు మెయింటెనెన్స్ వర్కులు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు ఒక 18 నుంచి 19 కోట్ల రూపాయలు ఈ బిల్లులు అనేది రావాల్సి ఉన్నది. గత ప్రభుత్వం వరకు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ఎన్నికల వరకు కూడా పూర్తి స్థాయిలో అందాయా మీకు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే ఆలస్యం చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అప్పుడు కానీ ఎలక్షన్కి సంబంధించిన అప్పుడు కూడా మా యొక్క కాంట్రాక్టర్లే పనులు చేసినాము. అప్పుడు కూడా ఈ ఎలక్షన్కి సంబంధించిన ఫండ్ విషయంలో కానీ 2018-19 ఎలక్షన్స్ కావచ్చు, దాని తర్వాత కార్పొరేటర్ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మా జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లే చేస్తాము. మాకు అప్పుడు ఈ ఎలక్షన్ సంబంధించిన పేమెంట్ కాడ ఎక్కడ కూడా ప్రాబ్లం జరగలేదు. ఎలక్షన్ కంప్లీట్ అయినాక మేము బిల్లు పెట్టినాక నెల రోజుల లోపల మాకు అప్పుడు ఈ ఎలక్షన్కి సంబంధించిన పేమెంట్ రావడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మేము పలుమార్లు మినిస్టర్లను కూడా కలవడం జరిగింది, డిప్యూటీ సీఎం కానీ కలవడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము, అన్నీ ఇచ్చినాము. సీఎం గారికి కూడా మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. కానీ మాకు దీని మీద ఈరోజు వరకు కూడా ఎటువంటిది లేదు. ఇప్పుడు సర్పంచ్లకు సంబంధించి కొన్ని బిల్స్ అనేది రిలీజ్ చేశారు. మళ్ళీ మాకు అనే వరకు మా ఎలక్షన్ చేసిన కాంట్రాక్టర్లకు మావన్నీ కూడా జెన్యూన్ వర్కులు, అన్నీ కూడా ఐఏఎస్ అధికారుల సమక్షంలో చేసిన వర్కులు ఇవన్నీ కూడా. వీటికి మాత్రం మాకు ఇప్పటి వరకు కూడా ఏ పాజిటివ్ రెస్పాన్స్ అనేది లేదు. మీరు ఇప్పటివరకు ఎవరెవరిని కలిసారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎప్పట్లోగా రిలీజ్ చేస్తామని ఏమన్నా కనీసం ఒక టైం బాండ్ అనేది పెడితే బాగుంటుందని మీరు ఏమన్నా వాళ్ళని కోరేటువంటి అవకాశం ఉందా ఇంతకుముందు? వాళ్ళు ఆల్రెడీ ఇస్తామని అంటారు. పాత కమిషనర్ ఆల్రెడీ మాట ఇచ్చిండు పేమెంట్ ఇస్తామని, కానీ మా దురదృష్టం ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. మాకు విజిలెన్స్ గురించి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే విజిలెన్స్ కరెక్ట్ చేసుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మనకు పేమెంట్ ఇచ్చే మార్గం మాత్రం చూడాలి.
ఇది మాత్రం చాలా క్లిష్టమైతే మాకైతే ప్రాబ్లం ఉంది. మీకెంత రావాలి? నాకైతే 1 crore దాకా రావాలండి. మీరు ఎట్లా అంటే పూర్తి స్థాయిలో ఎట్లా నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయబోతున్నారు మీరు ఒకవేళ కనుక పెండింగ్ బిల్లులు రాకపోతే? ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు, అటు సర్పంచ్ ఎన్నికలు కూడా ఉన్నాయి, కొన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా సర్పంచ్ గ్రామాల పరిధులు కూడా మీరు దాకా వస్తాయి కదా. నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఏం చేయబోతున్నాను? గ్రేటర్ హైదరాబాద్ లిమిట్లో దాదాపు మేము 2 నుంచి 3 వేల మంది కాంట్రాక్టర్లు ఉన్నాము. మేమందరం కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ మీద వర్క్లు చేసుకునే కాంట్రాక్టర్లము. మా దగ్గర కూడా పెద్ద కాంట్రాక్టర్లు అనేది ఉండే, అంత చిన్న చితక పనులు చేసుకునే కాంట్రాక్టర్లం మేమందరం కూడా సిటీలో ఉన్న ఈ మన హైదరాబాద్ సిటీలో ఉన్నా కానీ ఎమర్జెన్సీ వర్కులు అంటే మాన్సూను, ఐఆర్టీ, డీసిల్టింగు, ప్యాచెస్, ఇవన్నీ కూడా రోడ్లు కానీ పైప్ లైన్స్ కానీ ఇలాంటి వర్కులు చేసుకుని ఉండే కాంట్రాక్టర్లం అనమాట. మా దగ్గర కూడా ఒక బిల్లు వస్తేనే మళ్ళీ ఇంకో వర్క్ చేసే కాంట్రాక్టర్లకు పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయిందంటే మాకు ఆల్రెడీ టెక్నికల్గా టెండర్ వచ్చిన తర్వాత మేమందరం కూడా టెండర్లో వర్క్ తీసుకున్న తర్వాత మా వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు మాకు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వస్తారు, ఇన్స్పెక్షన్స్ చేస్తారు, మరియు థర్డ్ పార్టీ ప్రైవేట్ కాలేజ్కి సంబంధించిన వాళ్ళు వస్తారు, ఫోర్త్ పార్టీ వారు వస్తారు. అది కాక డబ్ల్యూఎంఎస్ అని చెప్పి జోనల్ కమిషనర్ కానీ అక్కడ ఉన్న ఎస్సీస్ కానీ వీళ్ళందరూ వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాకు కాంట్రాక్టర్లకు ఇంకా బిల్లులు డిలే చేయాలనే ఉద్దేశంతో ఏవో కొన్ని అవకతవకలు కొన్ని కంప్లైంట్స్ వచ్చిన కారణం చూపించేసి విజిలెన్స్ ఎంక్వైరీ అని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇన్ని అధికారులు ఇంతమంది టెక్నికల్ ఉన్నాక కూడా మళ్ళీ విజిలెన్స్ అనేది ఎంక్వైరీ పెట్టి దానికి ఒక 2 నుంచి 3 నెలల టైం తీసుకుంటున్నారు. ఇట్లా మేము పని చేయడానికి మాకు 3 నెలలు 4 నెలలు పడుతుంది, మళ్ళీ అది ఆడిట్లో పోయి ఉన్నాక 10 నెలలు పడుతుంది, మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతోని మాకు మళ్ళీ 2 నెలలు డిలే అయిపోతుంది. ఈ రకంగా మా చిన్న కాంట్రాక్టర్లు అనేది మేము ఇన్ని ఆర్థికంగా మేము అప్పులు తెచ్చుకొని మీ మిత్తిలు కట్టుకుంటా అవి కట్టుకుంటా చేసి మాకు టైంకి పేమెంట్ రానప్పుడు మేము దీనివల్ల కాంట్రాక్టర్లు కూడా మనస్తాపం చెంది బయట మెటీరియల్కి కానీ అవిట్లో కానీ డబ్బులు కట్టుకోలేక చేయలేక హార్ట్ స్ట్రోక్తో కానీ హాస్పిటల్ కానీ ఎంతో హెల్త్ పరంగా కూడా బాధపడాల్సిన పరిస్థితులు ఈరోజు కాంట్రాక్టర్లు ఫేస్ చేస్తున్నారు. మా జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లని మా ఉన్నతాధికారులు కానీ ఎవరు కూడా మాకు పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ ఈ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేరు. ఈ కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ దాంతో మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకోటి MINUD కింద ఈ జిహెచ్ఎంసీ కావచ్చు, మిగతా ఇతర వాటర్ వర్డ్స్ ఇతర డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఈ విజిలెన్స్ అనే ప్రక్రియ ఏదైతుందో ఇవి మిగతా దాంట్లో ఎక్కడ కూడా లేవు, కేవలం జిహెచ్ఎంసీకి మాత్రమే చేస్తారు. మేము అనేది ఏంటంటే ఒక జోనల్ కమిషనర్ ఐఏఎస్ అర్హత ఉన్న ఆఫీసర్ కావచ్చు, టెక్నికల్ ఉన్న సిఈ సూపరింటెండెంట్ ఎస్ఎస్ఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చేసిన క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కావచ్చు, ఇవన్నీ చేసిన రిపోర్ట్ల మీద నమ్మకం లేకుండా ఫైనల్ ఈ అథారిటీ విజిలెన్స్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు అన్నీ తీసేయండి, ఓన్లీ విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టండి, ప్రతి వర్క్ విజిలెన్స్ చేయండి, విజిలెన్స్ రిపోర్ట్ ఉన్న తర్వాతనే కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించండి. ఇప్పుడు టెక్నికల్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మనం ఈరోజు వాళ్ళు నివేదిక ఇచ్చిన దాన్ని మనం ఏ రకంగా మనము చూసుకుంటాము. దీనివల్ల ఏమైపోతుందంటే కాంట్రాక్టరు ప్రాబ్లం ఫేస్ అవుతున్నాడు, కాంట్రాక్టర్కి డబ్బులు రాక కాంట్రాక్టరు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు. వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వంలో కావచ్చు, గతంలో జరిగినటువంటి ఎన్నికలకు బిల్లులు పెట్టుకున్న కేవలం నెల రోజుల్లోనే ఈ బిల్లులు అయితే వచ్చాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు ఎన్నికలు నిర్వహించుకుంది. పూర్తి స్థాయిలో దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆ పెండింగ్ బిల్లులు రాకపోవడంతో చాలామంది హార్ట్ స్ట్రోక్ వచ్చి కూడా చనిపోతూ ఉన్నారు, గుండెపోటుతో చనిపోతూ ఉన్నారంటూ కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చెల్లించాలి. విజిలెన్స్ ఎంక్వైరీల పేరిట కాలయాపన చేస్తూ తమకు ఇవ్వాల్సినటువంటి బిల్లులు కూడా ఇవ్వట్లేదంటూ వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కూడా జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ బాలుతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.